నరసింహ శతకము 1వ శ్లోకము. శ్రీమనోహర సురార్చిత సింధు గంభీర భక్తవత్సల కోటి భానుతేజ కంజనేత్ర హిరణ్య కశ్యపాంతక శూర సాధు రక్షణ శంఖ చక్రహస్త ప్రహ్లాద వరద పాపధ్వంస సర్వేశ క్షీరసాగర శయన కృష్ణవర్ణ పక్షివాహన నీల భ్రమర కుంతల జాల పల్లవారుణ పాద పద్మయుగళ చారుశ్రీ చందనా గురు చర్చితాంగ కుంద కుట్మల దంత వైకుంఠ ధామ భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూర. ఓ మహానుభావ, ఆభరణములుచే ప్రకాశించేవాడివి, శోభస్కరమగు ధర్మపురమున నివసించేవాడివి, కష్టాలను రూపుమాపి దుష్టులను సంహరించేవాడివి ఓ నరసింహస్వామి, నీవు శ్రీదేవికి భర్తవి, దేవతలచే పూజింపబడేవాడివి, సముద్రములాగా గంభీరమైనటువంటి వాడివి, భక్తుల యొక్క కష్టాల్ని తీర్చి కోటి సూర్యముల తేజస్సుతో ప్రకాశించేవాడివి, పద్మముల వంటి కన్నుల గలవాడివి, చేతులయందు శంఖ చక్ర క్రమములు కలవాడివి, హిరణ్యకశిపుణ్ణి చంపి ప్రహ్లాదుణ్ణి బ్రోచన సన్మార్గుల రక్షకుడవి, పాలసముద్రంలో పవళించువాడివి, నల్లని కేశపాశములు కలవాడివి, చిగురాకుల వంటి ఎర్రని పాద పద్మద్వయము కలవాడివి, మంచి గంధము మొదలైనటువంటి సుగంధ ద్రవ్యాలు శరీరానికి పూయబడిన వాడవి, మల్లె మొగ్గల వంటి పలువరుస గలవాడివి, వైకుంఠ ధాముండవు. అట్టి నరసింహస్వామి వారికి నా నమస్కారములు అని ఈ శ్లోకం యొక్క అర్థము.